బై డే 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. ఎప్పుడు కాలే ఇప్పుడు పైప్లో ప్రాబ్లం వల్ల భగీరథ నీళ్ళు తక్కువ వస్తున్నాయి. మనదేమో మన పంపు కెపాసిటీ తగ్గింది. దానివల్ల ఈ తీన్ కన్నీ నేను ఎప్పుడు సంవత్సరానికి వేరే వాళ్ళు చెప్పారు, నేను పంపిస్తున్నాను. ఏజ్ అయిపోయింది. ఎవరో హౌసింగ్ బోర్డు పైపు ఇక్కడ మోటార్ సో దాని వల్లనే వాటర్ రావట్లేదు. ఇప్పుడు దీనికని కడితే ఇంకొక 1 వీక్ పడుతుంది. ఇంకా ముందే అవకాశం లేదు. ఆల్రెడీ 15 days అవుతుంది. ఇది హౌసింగ్ బోర్డ్ 1-2 days. మిషన్ భగీరథ వాటర్ కూడా మనకి తక్కువ వస్తుంది, సరిపడా రావట్లేదు. అప్పుడు మరి ప్రాబ్లం మరి అది సాల్వ్ అవుతుందా? ఇస్తున్నారు అభివృద్ధి కూడా వస్తుంది కదా మనకి. సంబంధం లేదు. కొత్త ఏరియాస్ ఏమైనా ఉంటే దాన్ని అటాచ్ చేసుకోవడం అమృతని. ఇప్పుడు మనకి మున్సిపాలిటీ కలుపుతామని అన్నాం కదా, టీఆర్ నూకపల్లి అర్బన్ కాలనీ. అప్పుడు ఇదంతా అటేసుకోవచ్చు అమృత్ నుంచి. మనకి పాతలన్నీ ఎక్కువ ఇప్పుడు నర్జైన్ ఉన్న వార్డులో మనకు పెద్ద కెనాల్. జగిత్యాల పట్టణానికి త్రాగునీరు అందించేటువంటి ఫిల్టర్ బెడ్ ధర్మసముద్ర 11వ వార్డుకి వచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి స్వాగతం చెప్తూ, గత కొన్ని రోజులుగా జగిత్యాల పట్టణంలో త్రాగునీరుకు ఇబ్బందులు అవుతున్న దృష్ట్యా మరి ఆ ఇబ్బందులను సరిచేయాలని చెప్పేసి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ఏఈ గారు, శరణ్ గారు, 12వ వార్డు కౌన్సిలర్ జీవన్ గారు కూడా అందరం కూడా ఇక్కడ మరి పరిస్థితులను కూడా చైర్మన్ గారు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. దీనికని సప్లై చేసేటువంటి మోటార్లు కొంత ఇబ్బంది పెట్టడం వల్ల గత కొన్ని రోజులుగా డే బై డే వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి భగీరథ వాటర్ కూడా సప్లై చేసే పైప్ లైన్స్ కూడా లీకేజ్ కావడం వల్ల డే బై డే వాటర్ ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని చైర్పర్సన్ గారు మరి ఏ విధంగా అయితే మరి ప్రతిరోజు మనం జగిత్యాల పట్టణానికి త్రాగునీరు అందిద్దామనే ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. మరి అన్నిటిని కూడా అన్ని విషయాలను కూడా మరి పరిశీలించి త్వరితగతిన మరి తాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులను ఆదేశించినందున వారికి మరి ఈ కార్యక్రమం వచ్చి పరిశీలించినందుకు మా వార్డు తరఫున అందరి తరఫున కూడా వారికి పట్టణ ప్రజల తరఫున మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణ ప్రజలు తాగునీటి అంటే ధర్మసముద్రం నుంచే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందించిన ఏదైతే ఘనత ఉందో, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ₹1 కనెక్షన్తోని ప్రతిరోజు అంటే 300 ధర్మసముద్రం నుంచి నీళ్ళు వస్తేనే ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్ళ సదుపాయం ఉంటుంది. కాబట్టి మరి అట్లాగే మరి ధర్మసముద్రం నుంచి వెళ్ళి నీళ్లు రాక గత 15 రోజుల నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరి దానికి ఏంటిది కారణం అని చూస్తే తీన్కని చౌరస్తా దగ్గర ఒక మోటార్ అనేది కొంచెం పాడవడం జరిగింది. అట్లాగే ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీల దగ్గర కూడా కొంచెం పైప్ లైన్ లీకేజ్ అవ్వడం జరిగింది. దాని దృష్ట్యానే 15 రోజుల నుంచి వాటర్ రావడం లేదు. సో దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే ఇప్పుడే అధికారులను కూడా అడగడం జరిగింది, మరి ఏం జరిగింది అని చెప్పేసి. అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మోటార్ అండ్ పైప్ లైన్ అంటే మరి 15 రోజులు అవుతుంది కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి దాంతోపాటు ఎన్ని రోజుల్లో మరి కంప్లీట్ అవుతుంది అని అంటే ఇంకొక 1 వీక్ లోపల కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. మరి వారం రోజుల లోపలనే కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు నీళ్లు అందించాలి, నీళ్ల సదుపాయం ఖచ్చితంగా అందించాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ గారికి
అలాగే ఏఈ గారికి మేము ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి వార్డు కౌన్సిలర్ అయిన బాలే లతా శంకర్ గారికి కానీ, మరి పక్క వార్డు కౌన్సిలర్ అయిన నక్క జీవన్ గారికి కానీ చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా నాతో చాలా 15 రోజుల నుంచి అంటున్నారు, మేడం ఇట్లా అవుతుంది అని చెప్పేసి. మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది. సో దాని దృష్ట్యానే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇది చూడడం జరిగింది. మరి అట్లాగే ఏదైతే మిషన్ భగీరథ పైప్ లైన్ ఏదైతే లీక్ అవుతుంది, మనకు చాలా రోజుల నుంచి మిషన్ భగీరథ వాటర్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా కొంచెం వరకు తగ్గింది. సో ఇప్పుడు ఈ 25th రోజు నాడు కూడా మనకి SRSP వాటర్ కూడా దీంట్లో ఈ ధర్మ సముద్రంలో నింపడం జరుగుతుంది. దాంతో కూడా ప్రజలకి నీళ్ళకి ఎట్లాంటి అవగత లేకుండా ఖచ్చితంగా రోజు 365 రోజులు ఇచ్చే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తాము. అండ్ ఎవరికైతే ఇన్ని రోజుల నుంచి ఎట్లయితే వాటర్ వస్తున్నాయో అదే రకంగా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనదే ఫస్ట్ మున్సిపాలిటీ గతంలో కాబట్టి 365 రోజుల నీళ్ళు ఇచ్చిన ఘనత మనకే దక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవసరము. సో దాంతోపాటు ఏ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇది ఎప్పుడైతే ఒక వారం రోజుల లోపల రిపేర్ అవుతుందో సో అప్పుడే ఈ నీళ్లు తొందరగా, ఎందుకంటే కొన్ని వార్డ్స్ దీనివల్ల కొన్ని వార్డులు నీళ్లు రాక ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు తొందరలో ఈ వారం రోజుల లోపల పని పూర్తి చేసుకొని అందరికీ వాటర్ అనేది సఫిషియెంట్గా అందజేయాలని చెప్పేసి ఇప్పుడే కమిషనర్ కానీ ఏ గారికి చెప్పడం జరిగింది. మరి ఎవరు కూడా వాటర్ అనేటివి డే బై డే వస్తున్నట్టుంది చాలా వార్డులకి, ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. ఖచ్చితంగా ఒక వారం రోజుల లోపల ప్రతి ఒక్కరికి నీళ్లు ప్రతిరోజు వస్తాయి. అందరూ కొంచెం పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన నాతో పాటు కమిషనర్ గారు కానీ ఏఈ గారు కానీ బాలే శంకర్ గారు కానీ అండ్ నక్క జీవన్ గారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.